దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీలను పావులుగా వాడుకొని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎస్సీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. సినిమా తారలు, యూట్యూబర్స్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వీరిపై ఎందుకు దేశద్రోహం కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు. ఉపా చట్టం కింద కేసులు ఎందుకు పెట్టకూడదో చెప్పాలన్నారు. జోసెఫ్ తన పేరును రావణను మార్చుకున్నారని తెలిపారు. హిందువులపై విషం కక్కుతున్నారని వ్యాఖ్యానించారు. సంఘ విద్రోహ శక్తులను రాష్ట్రంలో తిరగనివ్వకూడదని మాధవ్ పేర్కొన్నారు. జరిగింది అయితే మన ప్రాంతంలో సంత రవిదాస్ తెలియదు మనకి. ఆయన కూడా ఒక 200 కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ మొత్తం రమారమి 800 పైగా కార్యక్రమాలు చేయటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. సంత రవిదాస్ గారి యొక్క దేవాలయం ఇక్కడ ఉందా అని చెప్పి అడగటం జరిగింది. అయితే లేదని చెప్పాం. అయితే త్వరలో మన ఆధ్వర్యంలో 4 ప్రాంతాల్లో 4 దేవాలయాలు తప్పనిసరిగా నిర్మాణం చేసుకోవాలి. సంత రవిదాస్ మన యొక్క జీవితంలో మనందరికీ కేవలం మీకని కాదు, అంటే దళిత సమాజానికే కాదు, యావత్ భారత దేశంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక సంత్. ఏ విధంగా సమాజ స్థాపన కోసం ఆలోచన చేసి, ఏ విధంగా అనేక రకాల వైషమ్యాలని, రుగ్మతుల్ని తొలగించి, ఆ విధంగా ఎవరైతే గొప్ప గొప్ప ఋషులు మునులు అనుకున్న ఆ పరంపరలో ఒకడిగా వెలుగొందిన వ్యక్తి కనుక భారతదేశ ఇతిహాసంలో సంత్ రవిదాస్ యొక్క పాత్ర అంతా గొప్పది. కనుక మొన్న పనతాల సురేష్ గారితో చెప్పాను, లేదన్నారు. మనమే కర్త కర్మ క్రియాయి మనం సంత్ రవిదాస్ దేవాలయాలు కూడా రాష్ట్రంలో నిర్మాణం చేద్దాం. ఆ విధంగా 4 ప్రాంతాల్లో 4 ఉత్తర భారతం వాళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, మీ దగ్గర ఎందుకు లేవన్నారు. కనుక నిర్మాణం చేసి ముందుకెళ్దాం. ఆ విధంగా ఏదైతే మోచి అనే కులం ఉందో, ఆ మోచి అనే బ్రాండ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ముందుకి తీసుకెళ్తున్నారు. కనుక ఆ యొక్క కులంలో పుట్టి ఆ యొక్క చెప్పులు కుట్టే వృత్తిలో ఉండి ఎంత అద్భుతంగా వారణాసిలో ఆయన మన యొక్క భారతీయ మూల తత్వాన్ని ఎరిగి ఆ విధంగా మనిషి అంటే ఏమిటి అనే విషయాన్ని ఒక అద్భుతంగా తెలియజేసి అనేక అద్భుత గేయాల్ని ఇప్పటికీ కూడా పాడుతూ మనందరినీ కూడా అలరాల్సిన సంత్ రవిదాస్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే మీరు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యక్రమాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో మర్చిపోయిన ఒక కళ, మర్చిపోయినంటే ఒక కళ ఉంది, దాన్ని పెద్ద ఎత్తున కేవలం చావు మేళానికి పరిమితం చేసి దాన్ని ఆ విధంగా పక్కన పెట్టే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. కనుక ఏ డప్పు కళాకారులకు సంబంధించిన బాధలు ఉన్నాయి రాష్ట్రంలో. నేను ఆశ్చర్యపోయాను, సుమారు 10,000 సంఘాలు వాళ్ళంతటి వాళ్ళు పెద్ద దిక్కుముక్కు లేకుండా వాళ్ళ సమస్యల పరిశీలన ముందుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మందికి డప్పు కళాకారులకి పెన్షన్ వస్తుంది. కనుక ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్రంలో మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకున్నాం. తర్వాత పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క ముగింపు ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులు తీసుకొచ్చి పిల్లవాళ్ళు, మహిళలు, అలాగే పురుషులు అందరూ అన్ని రకాల డప్పు కళాకారులు కూడా వచ్చి అద్భుతమైన ప్రదర్శన చేయటం జరిగింది. మొత్తం అందరూ కూడా వీసిపోయారు. ఒక అద్భుతమైన విగ్రహాన్ని అంబేద్కర్ గారిది పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారు బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.